2026 ఐపీఎల్ కోసం గత నెల డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ ఆక్షన్లో కోల్కతా నైట్ రైడర్స్ రికార్డు ధరకు కొనుక్కున్న ముస్తఫిజుర్ రెహమాన్ ను సడన్ గా రిలీజ్ చేసింది. 9,20,00,000 రూపాయల డీల్ క్యాన్సిల్. అసలు బీసీసీఐ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? డిసెంబర్ 2025 ఆక్షన్ లో కేకేఆర్ ముస్తఫిజుర్ ని భారీ ధరకు దక్కించుకుంది. కానీ అదే సమయంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, హిందూ అయినటువంటి దీపు చంద్రదాస్ హత్య తర్వాత సోషల్ మీడియాలో భారీ ఎత్తున బాయ్కాట్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ అనే ట్రెండ్ మొదలైంది. సో షారుఖ్ ఖాన్ మరియు కేకేఆర్ మేనేజ్మెంట్ పై నెటిజన్లు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఈ పరిస్థితిని గమనించిన బీసీసీఐ రంగంలోకి దిగింది. జనవరి 2న బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముస్తఫిజుర్ ను రిలీజ్ చేయమని కేకేఆర్ ను ఆదేశించామని ప్రకటించారు. కేకేఆర్ కూడా బీసీసీఐ రూల్స్ ను గౌరవిస్తూ రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది. దీనిపై ముస్తఫిజుర్ కూడా రియాక్ట్ అయ్యి వారు నన్ను రిలీజ్ చేస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఈ ప్రభావం కేవలం ఐపీఎల్ పైనే కాదు, T20 వరల్డ్ కప్ మ్యాచ్లను శ్రీలంకకు షిఫ్ట్ చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం కేకేఆర్ కొత్త ప్లేయర్ కోసం వెతుకుతోంది. మరి ముస్తఫిజుర్ ను తీసేయడం ఫెయిర్ డిసిషన్ అంటారా, లేక స్పోర్ట్స్ ని పాలిటిక్స్ లో కలపకూడదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.